శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ టర్మరిక్ కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టడంతో కూడా చలి తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. ఉదయాన్నే కూడా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అందులో కార్తీక మాసం కావడంతో ఉదయాన్నే ఆ టెంపుల్స్కి వెళ్ళేవారు, అదేవిధంగా అయ్యప్ప మాలలు వేసి ఉదయాన్నే వారు చల్లనీళ్ళతో స్నానం చేసేవారు, వాకింగ్కు గ్రౌండ్కు వచ్చేవారంతా కూడా చలిని తట్టుకునేందుకు రకరకాలుగా వారు మఫ్లర్లు జాకెట్లు వేసుకొని కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ చలికాలం కూడా గాలు కూడా ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం సమయంలో కూడా అధికంగా ఉంటుంది. మనం నల్గొండ వాకర్స్ అసోసియేషన్ ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నట్టే చలి తీవ్రత బాగా పెరిగినటువంటి పరిస్థితి. ఈ చలి పెరగడానికి గల ముఖ్య కారణం వాతావరణంలో వచ్చిన మార్పు. మనం చిన్నప్పుడు ఇలాంటి వాతావరణం మనం గమనించలేదు. అతి చలి, అతి వేడి, ఇట్లాంటి కలగల కారణం ఏంటంటే నేల విడిచి మానవుడు చేసినటువంటి యొక్క ఈ ప్రయోగాలు. ఇట్లాంటి స్థితిలో మనం బతకాలి అంటే మన పూర్వీకులు ఏవైతే అవలంబించారో ఆ పద్ధతుల్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏంటి పూర్వీకులు ఏం చేశారు? పొద్దున్నే లేవగానే చద్దన్నం తినేవాళ్ళు, పొలానికి వెళ్ళేవాళ్ళు, కష్టపడి వెనక్కి వచ్చేవాళ్ళు. మనం ఏం చేస్తున్నాం? లేవగానే కాఫీ, టీ, బయటకు వచ్చిన తర్వాత జంక్ ఫుడ్కి అలవాటు పడుతున్నాం మనం. కానీ మనం చేయాల్సింది తెల్లారి లేవగానే వేడి నీరుతో వామ్ వాటర్ తాగాలి. అది చేస్తున్నాము. మనం బయటకు వస్తున్నాము, వాకింగ్ చేస్తున్నాము, 2-3 టీలు తాగుతున్నాం, మనం బయటకు వెళ్ళిపోతున్నాం. ఏ విధంగా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాం? కాబట్టి అతి చలి వచ్చినటువంటి ప్రదేశాలలో ఈ డాక్టర్ లాంటి వాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు ఎలాంటి పద్ధతులు అవలంబించాలనేటువంటిది. హెల్దీ హ్యాబిట్స్ని మనం డెవలప్ చేసుకోవాలి, హెల్దీ ఫుడ్ మనం తీసుకోవాలి, తర్వాత హెల్దీ వాతావరణాన్ని మనము డెవలప్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి పౌరుడిగా. అప్పుడే ఈ మానవ జాతి ఆయుష్ పెరిగి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ వాకర్స్, స్ప్రెడ్ దిస్ మెసేజ్. ఈ మెసేజ్ పంపండి. మంచి అలవాటు, ఆరోగ్యకరమైన అలవాట్లు మనం అలవర్చుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనం తీసుకుందాం. ఇది నా యొక్క సూచన. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా చలి తీవ్రత అంతా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి. చలికాలం రానే వచ్చింది. మనుషుల యొక్క మనుగడ కూడా కొంచెం చూస్తున్నట్లయితే అంటే ఒకవైపు ఆరోగ్యాన్ని పరీక్షించుకోవటం, వాకింగ్ చేయాలని ఒక తపన ఉంటుంది ప్రతి మనిషిలో కూడా. అయినా కూడా చలి తీవ్రతతో చాలామంది కూడా ఇక్కడ మరి చలి వణుకుతూ కూడా వాళ్ళు వాకింగ్ చేస్తారు. ముఖ్యంగా దీనికి ప్రొటెక్షన్ భాగం తీసుకుంటే అందరూ కూడా ఇక్కడ చూసినట్టయితే అందరూ కూడా మరి ఉలెన్ స్వెటర్స్ వేసుకోవాలి, మఫ్లర్స్ తెచ్చుకోవాలి, మాస్క్లు పెట్టుకోవాలి. ఎందుకంటే దీనివలన స్కిన్ మీద వచ్చే ఈ పగుళ్ళ వలన కూడా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. మనిషి యొక్క ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంటుంది. ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళకి వైరస్ సోకి ఈ చలి వల్ల వచ్చే శ్వాసకోశ జబ్బులు కూడా మరి దానికి సంబంధించిన జలుబు రావటం, తుమ్ములు రావటం, అంటే శ్వాసకోశ ఊపిరితిత్తులకు సంబంధించిన బాధపడటం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని తప్పకుండా మన అందరం కూడా ఎదుటివారి క్షేమం కోరే మనుషులంగా మనం భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న టవల్స్ కానీ, మఫ్లర్స్ కానీ, మాస్కులు కానీ, స్వెటర్స్ కానీ, గ్లోవ్స్ కానీ పెట్టుకొని వాకింగ్ చేసుకున్నట్టయితే మనం ఈ చలి నుంచి బాధపడవచ్చు. మరి ఉష్ణోగ్రత చూసినట్టయితే తక్కువైంది కాబట్టి మనందరం కూడా గోనారెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఈ మొక్కల్ని నాటడం, వాటిని పెంచడం, వాళ్ళని పరిరక్షించడం, ఒక మంచి వాతావరణాన్ని, ఒక మంచి ఆక్సిజన్ ప్రజలకు ఇచ్చే విధంగా కూడా ఈ శుభ్రత పాటించడం, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేయడం, ఇవన్నీ చేసినట్టయితే మానవ మనుగడ చలే కాదు, ఎండే కాదు, వర్షాతాపం ఈ ప్రతి కాలను కూడా తట్టుకునే విధంగా మనిషి శరీరం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇలా ఉందండి చలి. చలికాలమే కాబట్టి చలిగానే ఉంది. ఇక మనం ఏంటంటే చలి అని ఇంట్లో ఉండొద్దు. మఫ్లర్స్, స్వెటర్స్ అన్నీ ధరించి వాకింగ్ చేసుకుంటే హెల్త్ చాలా బాగుంటుంది. ఆరోగ్యం 200 బతకాలంటే మనం హెల్తీగా ఎక్సర్సైజు, వాకింగ్ ఏదో ఒకటి చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. మాసం పూజలు, చల్లనీళ్ళ స్నానం కంపల్సరీ అండి. అవి చేసుకొని వచ్చినాం. మేమైతే డైలీ వాకింగ్కి వస్తాను. నేనైతే ఇంట్లోనన్నా చేస్తాను. 2 hours కంపల్సరీ ఎక్సర్సైజ్, వాకింగ్ కంపల్సరీ అండి. ఇప్పుడు దగ్గరగా 5-6 years నుండి కంపల్సరీ చేస్తాను. మన ఆరోగ్యం ముఖ్యం మెయిన్గా. ఓకే అండి, థ్యాంక్ యూ. మొత్తం చలి చాలా ఎక్కువగా ఉంది. ప్రతిరోజు నాగార్జున కళాశాల మైదానానికి వచ్చే వాకర్స్ కూడా తగ్గిపోయారు. అసలుకు చాలామంది తగ్గిపోయారు. అసలుకు మొత్తం కూడా ఎవరు చూసినా కానీ స్వెటర్లు వేసుకోవడము,
తర్వాత మాస్కులు పెట్టుకొని రావడం జరుగుతుంది. నిజంగా చలికాలంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిది. లేకపోతే మొత్తం పగుళ్ళు ఏర్పడము, తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాకర్స్ అందరు కూడా, వాకర్సే కాదు అందరు కూడా చెప్పేది ఏంటంటే అందరు కూడా స్వెటర్లు, మాస్కులు ధరించి ఏంటిది మన శరీరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి అందరు కూడా చేయాల్సిన పని ఏంటంటే వాకింగ్ కూడా ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే చలికాలంలోనే వాకింగ్ ఎక్కువ చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ చలికాలంలో గుండె జబ్బులు ఇవి ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ చలికి రక్తనాళాలు గుంజుకుపోయి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంచెం చలిలో జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో మనం ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకొని మన జీవన విధానాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. డాక్టర్ గారు చెప్పినట్టు ఈ బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు ఈ చలికాలంలో గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మనం ప్రొటెక్షన్ తీసుకొని స్వెటర్స్, టవల్స్ తీసుకొని మనం యాక్టివ్గా ఉంచుకోవాలి బాడీని. చలి ఉంది కదా అని ఇంట్లోనే గుప్పటి కప్పుకొని పడుకోవడం కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకొని వాకింగ్ చేస్తూ శరీరాన్ని యాక్టివ్లో ఉంచుకోవాలని కోరుతున్నాం. ఈసారి చలి చాలా తీవ్రంగా ఉందండి. మేము షటిల్ ఆడుతానికి మార్నింగ్ 4:30కి లేచిపోతుంటే కూడా మాకు చేతులు ఇట్లా వంకరలు పోయే పరిస్థితి ఉంది. ఈ చలిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మేము ఆట ఆడుతున్నా కానీ, క్రీడాకారులమైనా కానీ ఈ చలి తట్టుకోవడం పరిస్థితి ఘోరంగా ఉంది. మరి ముసలోళ్ళు వీళ్ళంతా కూడా ఎలా భరిస్తున్నారో తెలియట్లేదు. కానీ అందరూ జాగ్రత్తగా ఉండి స్వెటర్లు గీటర్లు అన్నీ వేసుకుంటే, మంకీ క్యాప్లు అన్నీ కూడా వాడుకొని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం వర్షాలు కూడా చాలా బాగా విస్తృతంగా పడ్డాయి. దాని కారణంగా మరి తెలియదు కానీ చలి మాత్రం చాలా తీవ్రంగా ఉంది. భరించలేని పరిస్థితి ఉంది. వాతావరణ మార్పులు కూడా చాలా ఘోరంగా ఉన్నాయి. అందరూ జాగ్రత్తగా ఉంటే మనం ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం. శరీరం కూడా మొత్తం పలిగిపోయే పరిస్థితి ఉంది. దీన్ని బట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చలికి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందని చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా చలి తీవ్రత బాగా పెరిగిందని చెప్పవచ్చు. వృద్ధులు ఎక్కువగా రోగులు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా చలికాలం అనేది ఎక్సర్సైజ్, వాకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ వారు ఉదయం తెల్లవారుజామున కాకుండా కాస్త ఎండపొడ తర్వాత రావాలని చెప్తున్నారు. బయట కూడా పేపర్ వేసేవారు, అదేవిధంగా మున్సిపల్ కార్మికులు, అదేవిధంగా చాలా వరకు పాలు వ్యవసాయ పొలాలకు వెళ్ళేవారు, రైతులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. శ్రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.